విభజన చట్టం హామీలు అమలు కాకపోవడానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఏపీ సీఎం చంద్రబాబు కారణమని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వీరి వైఖరి వల్లే కేంద్రం ఏపీ సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదాపై పోరాటం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఆయన. రాష్ట్ర ప్రజల వాయిస్ ఢిల్లీలో రాకుండా పోవడానికి ఇద్దరు నాయుళ్లే కారణము, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు. ఈ చేతగాని పిరికి పందలైన ఈ ఇద్దరు నాయుళ్లు రాష్ట్రాన్ని నట్టేట ముంచారు. మీ రాజకీయ అవసరాల కోసం, మీ అధికారం కోసం ఇవాళ నరేంద్ర మోడీతో మాట్లాడే దమ్ము లేక మీరిద్దరు కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు. కాబట్టి ఇవాళ ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో అందరం కలిసి ఇప్పటికైనా సరే ఒకే కార్యక్రమంగా ముందుకు పోదాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడైనా స్పందించాలి. ఇప్పటికైనా సరే అన్ని పార్టీల సహకారం తీసుకోవాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీని కూడా ఇన్వాల్వ్ చేయాలి, ఇతర పార్టీలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. రాష్ట్రంలో ఉన్న మేధావులందరినీ కూడా ఆహ్వానించాలి. అందరి సహకారంతో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి లేకపోతే మాత్రం ఖచ్చితంగా చరిత్రలో ముద్దాయిగా నిలబడతారు. ముద్దాయిలు ఎవరంటే చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు. మీరు ముద్దాయిలుగా ఉంటారు. లేదంటే దీని నుంచి వాళ్ళ ఇప్పటికైనా కనీసం తమిళనాడులో జల్లికట్టు సంఘటన తర్వాత రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏ రకంగా అయితే ఏకోన్ముఖంగా స్పందించాయో, ముఖ్యమంత్రితో సహా ఢిల్లీకి వెళ్ళి దాన్ని ఎట్లయితే వారు సాధించుకున్నారో అదే పద్ధతుల్లో ఇక్కడ కూడా చేసుకోవడానికి ముందుకొస్తారో తేల్చుకోవాల్సింది ఇద్దరు నాయుళ్లే. వారిద్దరు కూడా ప్రజలకు ఇవాళ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది.